నమస్తే సార్. నమస్తే. అండ్ ఈ నార్మల్ క్వెషన్ ఇంతకుముందు పెళ్ళవ్వాలంటే వాళ్ళు చామచాయగా ఉన్నారు. హ్మ్. లేకపోతే అబ్బాయికి బట్టతలుంది. హ్మ్. లేకపోతే అమ్మాయి ముక్కు సరిగ్గా లేదు. హ్మ్. ఈ హ్మ్. వంకలన్నీ పెట్టి కొన్ని హ్మ్. ఇయర్స్ కొందరైతే పెళ్ళిళ్ళు కాకుండా హ్మ్. ఉండిపోయిన వాళ్ళని చూసాం. హ్మ్. ఈ బ్యూటీ ఏంటంటే కాస్మెటిక్ ఈ సర్జరీస్‌తో హ్మ్. సో, ఒక లైఫ్‌ని కూడా మనం మార్చొచ్చు. డెఫినెట్‌లీ. హ్మ్. డెఫినెట్‌లీ. హ్మ్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు. హ్మ్. ఇప్పుడు మీరన్నట్టు పెళ్ళవ్వడానికి హ్మ్. ఒక అమ్మాయి ఉంది. హ్మ్. ఆ అమ్మాయి లావుగా ఉంది. హ్మ్. అమ్మాయి లావుగా ఉంది, నల్లగా ఉంది, లేతే ఇలా లేదు, అలా లేదు. ఒక హ్మ్. అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి బట్టతలుంది. హ్మ్. ఆ అబ్బాయి లావుగా ఉన్నాడు, లేతే ఇలా ఉన్నాడు అనేది ఇదివరకు ఇష్యూ. హ్మ్. ఇప్పుడు అలా లేదు. వాళ్ళు లావుగా ఉన్నారు. హ్మ్. చక్కగా ఎక్కడెక్కువ లావుగా ఉన్నారో అక్కడ 1 డేలో చక్కగా పెయిన్‌లెస్‌గా అంటే పెయిన్ తెలియకుండా హ్మ్. మత్తులో ఉంటూనే అక్కడ ఉన్నటువంటి ఎక్సెస్ ఫ్యాట్ తీసుకొని చక్కని షేప్ చేసేసుకోవడం. ఒక ఫ్యూ డేస్ పెయిన్స్ ఉంటాయి. హ్మ్. తర్వాత కంప్రెషన్ గార్మెంట్ అనేది వేసుకోవడం. హ్మ్. అది వేసుకున్న తర్వాత చక్కని షేప్‌లోకి వచ్చేయడం. హ్మ్. వితిన్ జస్ట్ 1, 2 మంత్సే మనిషి ఈ 2 మంత్స్ బ్యాక్ చూసినోడు ఇదేంటి? ఈ అమ్మాయి ఇంత లావుగా ఉండేది ఇప్పుడు ఇంత హ్మ్. చక్కగా అయిపోయింది. ఈ అబ్బాయి ఇలా ఉండేవాడు ఇలా అయిపోయాడు. ఇప్పుడు సోర్స్ ఉంది. హ్మ్. అబ్బాయికి బట్టతలుంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాడు. సో, రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌లో. మోస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా చేసేవాళ్ళున్నారు. పాత టెక్నిక్ ఏదో 30, 40 ఏళ్ల నుంచి ఉన్న టెక్నిక్స్ చేసేవాళ్ళు ఉంటారు. హ్మ్. సో, ప్రాపర్ ప్లేస్‌కెళ్ళిన తర్వాత మీకు నిజంగా సోర్స్ బాగుంది. మీ సోర్స్ అంటే ఎంత బట్టతలొచ్చినా ఎప్పటికి ఊడిపోని ఏరియా పర్మనెంట్ జోన్. అది బియర్డ్ ఏరియా, బాడీ హ్మ్. హెయిర్. అతనిదే అతనికి వాడగలం. ఓకే. సో, అతని బ్రదర్‌తో, వాళ్ళ ఫాదర్‌తో కూడా మ్యాచ్ కాదు. హుహు. సో, ఆ సోర్స్‌ని బట్టి వాళ్ళకి ఒక సెషనా, 2 సెషన్స్ అనేది ప్లాన్ చేసిన తర్వాత ఒక 8 నెలలకు చూస్తే అతని ముందు చూస్తున్న వాళ్ళెవరో అసలు గుర్తుపడరు. హ్మ్. ఎవరైతే చాలా బావుంది ఫ్యామిలీ, అబ్బాయి కూడా బానే ఉన్నాడు. కానీ బట్టతలన్నాయి అనుకున్నోళ్ళు, హ్మ్. వాళ్ళే వెనక్కొచ్చి హ్మ్. మేము పెళ్లి చేసుకుంటాం అనేవాళ్ళుంటారు. ఓకే. మీ దగ్గరికి ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్‌తో వస్తారా వాళ్ళే సార్? వస్తారు. ఓకే. ఏం చెప్తారు సార్ యూజువల్‌గా సాధారణంగా హ్మ్. వచ్చి సీ దే హావ్ ఎ బాల్డ్ హెడ్ అనో, లేదా హ్మ్. రంగు తక్కువున్నా, లేదా ఫ్యాటీగా హ్మ్. ఉన్నారు. అలా రకరకాల ఆళ్ళకున్న పర్సనల్ హ్మ్. ప్రాబ్లమ్స్ ఇన్ అపియరెన్స్, హ్మ్. కన్సర్న్స్ చెప్పినప్పుడు దానికి జెన్యూన్‌గా మనం వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హ్మ్. యెస్. అది ఇంపార్టెంట్. ఉన్నదున్నట్టు కరెక్ట్‌గా సర్జరీ హ్మ్. జరిగితే పెయిన్స్ ఎన్ని రోజులుంటాయి? హ్మ్. ఏమి ఇబ్బంది ఉండొచ్చు? టెంపరరీగా. సో, రిజల్ట్స్ ఎలా రావచ్చు అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, హ్మ్. వాళ్ళకి ప్రాపర్ రిజల్ట్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకున్న ప్రాబ్లమ్ ఏదో మనం అడ్రెస్ చేయాలి ఫస్ట్. హ్మ్. సో, వాళ్ళు నిజంగా ప్రాబ్లమ్ లేకపోయినా, నాకు ప్రాబ్లమ్ ఉందేమో అని ఊహించుకుంటూ వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే. ఓకే. సో, హ్మ్. వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అవసరం. హ్మ్. వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ కాకుండా ఇంకో ఏదో ప్రాబ్లమ్ ఉందా? హ్మ్. ఇది కరెక్ట్ చేస్తే మీకు ఇంకా బావుంటదని కూడా హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా అవసరం. వాళ్ళేదో వచ్చారు కదా! ఈ హ్మ్. ప్రాబ్లమ్ అంటున్నారు కదా! దానికి ఏదో ట్రీట్మెంట్ చేసి పంపించేయడం అనేది కరెక్ట్ కాదు. హ్మ్. సో, జెన్యూన్‌లీ డు దే రియల్లీ నీడ్ ఇట్. హ్మ్. అండ్ దట్ ద ఓన్లీ సొల్యూషన్. లేదా వేరే ఏదైనా చేయాలా? అనేది హ్మ్. కూడా ఆళ్ళకి గైడ్ చేయడం అవసరం. అలా ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా సార్? అంటే ఇంకా పర్టిక్యులర్‌గా నాకు ఇలాగే కావాలి. ఇలా చెయ్యండి అని జెప్పి భీష్మించి కూర్చుంటారు గదా! అలాంటి వాళ్ళు? ఉంటారు. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది. ఆ! ఎవరో ఒక హీరోయిన్‌దో, ఒక హ్మ్. మోడల్‌దో ఒక నోస్ చూసింది. ఓకే. ఒక చిన్న హ్మ్. చూసింది. హ్మ్. నాకలాగే కావాలి. ఆహా! ఆ అమ్మాయిది ఇంత పొడుగు ముక్కు ఉండొచ్చు. ఆ! ఎవరు హీరోయిన్‌దో, మోడల్‌దో. హ్మ్. ఈమెకి మామూలుగా బై బర్తే షార్ట్ నోస్ అవ్వచ్చు. హ్మ్. నాకంత పొడుగు ముక్కు కావాలంటే సాధ్యం కాదు. ఎంతవరకు మీ స్కిన్‌ని స్ట్రెచ్ చేయొచ్చు, మీకు నేచురల్‌గా ఉన్న నోస్‌లో ఎంతవరకు కరెక్ట్ చేసి చక్కని షేప్ చేయొచ్చు. హ్మ్. ఆ బోన్ కరెక్ట్ చేయడమా, కార్టిలేజ్ కరెక్ట్ చేయడమా, అలాగే ఇక్కడ టిప్‌ని ఏమైనా చేయడమా, నాస్ట్రిల్స్ చేయడమా అనే దాన్ని బట్టి దాంట్లో చేయొచ్చు. హ్మ్. లేదు నాకు అలాగే కావాలి. ఓకే. అమ్మ ఇంతవరకు హ్మ్. మీకు సాధ్యం అవుతది. ఇంత సాధ్యం కాదు అని ఎక్స్‌ప్లెయిన్ చేసి, వాళ్ళు కన్విన్స్ అయితే హ్మ్. అప్పుడు వాళ్ళు దే ఆర్ హ్యాపీ. లేదు చేసేసాక కూడా మళ్ళీ ఎంతో అందమైన నోసొచ్చినా, హ్మ్. లేదు నాకు అలాగా అనుకున్నాను ఇలా వచ్చిందని వాళ్ళు ఇంప్రెస్ కారు. ఓహ్! అలాంటోళ్ళు గూడా ఉంటారు. ఓకే. ఓకే. ఆ! కొంతమంది. హ్మ్. రేర్‌గా ఫ్యూ పీపుల్ విల్ బి దేర్. హ్మ్.